హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే, ఈరోజు ఇండిపెండెన్స్ డే కదండి. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మా ఏరియాలో మేము కూడా జెండా ఆవిష్కరణ అనేది చేసుకుంటున్నాము. గెస్ట్గా డాక్టర్ గారు వస్తున్నారు జెండా ఆవిష్కరించడానికి. ఉదయాన్నే మా పిల్లలైతే రెడీ అయ్యి 7:30కి స్కూల్కి వెళ్ళిపోయారండి. తర్వాత చాలామంది వస్తున్నారు చూడండి. వీళ్ళంతా మా ఏరియాలో ఉన్నటువంటి అన్నయ్య వాళ్ళు అనమాట. వీళ్ళేనండి. ఇగో పూలు డిస్ట్రిబ్యూట్ చేసిన ఆవిడ గుండాంటీ అంటారు ఇక్కడ అందరూ. ఇగో ఇప్పుడు చాక్లెట్లు కూడా ఇస్తున్నారు అనమాట. ఈ చాక్లెట్లు తీసుకెళ్తున్నాం అక్కడికి. ఎగరేయడానికి వస్తారు కదండి, అక్కడ వాళ్ళందరికీ చాక్లెట్లు పంచడానికి. ఇగో ఫ్లాగ్స్, ఆ తర్వాత ఫ్లాగ్ టైప్లో ఉన్నటువంటి బ్యాండ్స్, చాక్లెట్స్. అరుణ్ అన్న హాయ్ చెప్తున్నారు. గెస్టుల కోసం వెయిట్ చేస్తాం అనమాట. వాళ్ళు కొంచెం వస్తూ ఉన్నారు. ఇగో అతను డాక్టర్ గారు జెండాని ఆవిష్కరించడానికి వచ్చేసారనమాట మనకి గెస్ట్గా. ఇక్కడ మన ఏరియాలో ఉండేటువంటి వాళ్ళందరూ వీళ్ళు. ఇంకా చాలామంది అయితే లేట్ అయింది, నిదానంగా అందరూ వస్తున్నారు. లేడీస్ అయితే జెండాని అయితే ఆవిష్కరిద్దాం, ఓకేనా. భారత్ మాతకి జై అంటూ అక్కడ మా వాళ్ళంతా సెల్యూట్ చేస్తూ ఉన్నారన్నమాట, ఓకేనా. సెల్యూట్ చేసేసి ఒక టూ మినిట్స్ సైలెంట్గా ఉన్నారు. ఆ తర్వాత జనగణమన పాడుతున్నారు అనమాట. అవి అయితే చాలా తప్పులు ఉన్నాయి, అందుకే నేనైతే రికార్డ్ చేయలేదు, ఓకేనా. అదే మీరైతే చూస్తే చాలా నవ్వుకుంటారు ఫ్రెండ్స్. జనగణమన పాడుతున్నారు మా వాళ్ళు. ఎందుకు రికార్డ్ చేయలేదు అంటే తప్పులు ఉన్నాయి, అందరు కామెంట్ చేస్తారు కాబట్టి మేము అదేమీ పాడలేదన్నమాట, పెట్టలేదు అయితే వీడియోలో, ఓకేనా. నెక్స్ట్ భారత్ మాతకి జై అంటూ అందరూ భారత్ మాతకి జై కొడుతూ కొంతసేపు ఇలా అరిచేస్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడు మాతరం మాతరం అంటూ డాక్టర్ గారు ఇలా చెప్తూ ఉన్నారన్నమాట, ఓకేనా. డాక్టర్ గారు కొన్ని సందేశాన్ని అయితే చెప్తుంటే అందరు సైలెంట్గా వింటూ ఉన్నారనమాట. ఒకరినైతే ప్లెడ్జ్ చెప్పబోతున్నాడు అనమాట. ఇది అయిపోగానే ప్లెడ్జ్ అనేది చెప్తారు, ఓకేనా. ప్లెడ్జ్ చెప్తున్నారు. ఈ ప్లెడ్జ్ కూడా నేను స్కిప్ చేసేసానండి వాయిస్ అనేది, ఎందుకంటే ఈ ప్లెడ్జ్లో కూడా చాలా తప్పులు ఉన్నాయన్నమాట. అందుకే నేను ప్లెడ్జ్ అనేది కూడా స్కిప్ చేశాను, రికార్డ్ అనేది. అందుకే ఇక్కడ ఇంకోసారి కూడా వచ్చినారనమాట. అతను కూడా అంటే ఫస్ట్ టైం కదా ఈ ఏరియాలో మనం ఇలా జరుపుకోవడం, కొంచెం అందరూ కలిసి అన్ని పనులు జాగ్రత్తగా చేసుకోవాలి, ఇక్కడ ఈ ఏరియాని బాగా డెవలప్ చేసుకోవాలని కొన్ని సందేశాలు అనేది అందరికీ తెలియచేస్తూ ఉన్నారనమాట సారు.